అదే నేను మేము ఒత్తుకునేది కూడా అదే. మనం ఏది ఓవర్గా చేస్తామో అది సంగనాగిపోద్ది ఎప్పుడే. తాగుడు అనేది అంత నేను ఇతరులే చూడటం లివర్ బాగా తాగి లివర్ చెడిపోవడం. ఎవరికైనా చెడిపోద్ది. రెగ్యులర్గా తాగే వాళ్ళకి ఎవరికైనా లివర్ చెడిపోద్ది. రెగ్యులర్ తాగే వాళ్ళకి వారానికి ఒకసారి తాగే వాళ్ళకి అది కొద్దిగా అది కానీ అంటే ఎప్పుడైనా లిమిట్గా తాగాలి. అదే చెప్పేది. తాగడం అంటే ఏదో ఉద్యోగంలో తాగితే అలాగే ఉంటుంది. ఏదైనా ఒక కప్పు తాగేవాడు. ఇప్పుడు సపోజ్ గెంటి కారం వేసుకున్నావు, నువ్వు రోజు గెంటి కారం తింటావు. ఓకే, నీ లిమిట్ గెంటి కారం. అటు కాక 2 గంటల కారం తింటే ఏమైంది చెప్పు. 2 గంటల కారం తింటే ఏమైంది? అది ఏదైనా ఎంతవరకు తీసుకున్నా అంతవరకే తీసుకోవాలి. తాగుతున్నాం కదా అబ్బా మంచి కిక్ రావాలి కదా అది తాగి సరిగ్గా అన్నం తినక మా అన్న అదేగా చనిపోయింది. మా పిచ్చి మా అనకూడదు కానీ పిచ్చుకళ్ళు ఏది పడితే తాగి పూటకు 3 తాగి 28 సంవత్సరాలు చచ్చిపోయాడు మా వాడు. మంచి వయసు. ఒక పిల్లలు పుట్టారు. ఆ చిన్నపిల్లలు కొంచెం ఎదుగుతున్నారంటే అని జరిగింది. ఏం చేస్తారు, పరిస్థితి బాగాలేదు. తాగుడు అనేది మంచి విషయం కాదు. అంతే ఇక పార్ట్లు పాడైపోతాయి. లివర్ అనే కాదు, మన అవయవాల్లో ఏ ఒక్క పార్ట్ స్టార్ట్ అయినా పాడైపోవడం ఆ ఎఫెక్ట్ పక్క పార్ట్కి కూడా వచ్చేసింది. అంతే. ఇప్పుడు బయట గాయం అనుకో, ముందు ఏదో ఒకటి వేసుకుని తగ్గించుకుంటాం. లోపల ఎట్లా తెలిసింది? మరి లోపలది ఏ పార్ట్ మనకు తెలియదుగా. అది బయటపడి మళ్ళీ అది కవర్ అవ్వాలంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము. ఇప్పుడు బూస్ట్ కరెక్ట్గా ఉందనుకో, లోపల ఒక రిపేర్ చేసే సిస్టమ్ కానీ ఉందనుకో, బాగా చేస్తాయి కణాలు. రిపేర్ సిస్టమ్ లేదనుకో ఏం చేస్తాయి? అది ఇప్పుడు నీకు పైన దెబ్బతలు ఇంకో శరీరం ఆటోమేటిక్ కొన్నాళ్ళకి ఎందుకు కలుసుకుంటుంది? రిపేర్ చేసే విధానం బాగుంది కాబట్టి కలుసుకుంటుంది. రిపేర్ చేసేది బాగలేదనుకో, నువ్వు ఎన్ని మందులు వేసినా ఏ మొక్కలు వేసినా ఇంకంతే సంగతి. అది ఇమ్యూనిటీ పవర్ అంటే ఇంకా మనకు అది బాగా పనిచేస్తే గాయాలైనా దెబ్బలైనా లేదా ఇంకోటైనా మానిపోవడానికి అవకాశం ఉంది. అది కరెక్ట్గా లేదనుకో, మనం మందులు వేసుకున్నా బతకం, ఇంకోటి వేసుకున్నా బతకం. అంటే మందు లేదంటే దాన్ని రాకుండా ఆపుతాయి అంతే. ఎవరు బాగుపడాలంటే తిండి అన్నీ మళ్ళీ బాగా తింటే బాగుపడవచ్చు. తాగిన వాడు తింటే తినాలి బాగా. కానీ నేను అదే ఎక్కువగా తాగకూడదు. తింటే తగ్గిద్ది కదా అనుకోకూడదు. ఎంత తాగినా తిన్నా మితిమించి తాగకూడదు. అది ఇప్పుడు నా లిమిట్ 3 అవుతుంది స్వామి. ఓకే, ఈ 3 అవుతుంది తాగిపోవడం నాకు సరిపోద్ది. అంటే నీ బాడీకి నీకు 3 అవసరం. మనిషికి ప్రతి మనిషికి 2 పెగ్గులు అంటారు. 3 అవసరం కూడా కాదు, 2 పెగ్గులు అంటే 3 అవసరం అంటే ఇంకా 90 3 అవసరం అంటారు. దానికంటే తక్కువే తాగాలి. ఇంకా ఏది నీ ఆరోగ్యంగా ఉండాలి. అది ట్రాఫిక్ జామ్ అయింది కదా. అబ్బా స్వామి, మనం ఇలా పోయినట్టు ఇవ్వాలి. బాగా రోడ్డు లేకపోతే రోడ్డు అంటే 1 వే కదా. బట్టలు ఆగిపోయిందా తెలియదు. బండి ఎదురు వచ్చిందా లేకపోతే వదిలి కూడా అటుగానే అలా ఆర్డర్ ఇస్తే బాగుండదు. సైడ్ నుంచి ఇబ్బంది లేకుండా. కానీ ఎప్పుడైనా సరే ముందు అనేది ఎప్పుడో ఒకసారి అర్థమవుతున్నాడు. ఏం బండి ఏం రాసింది పైన? డిఫెన్స్ తెలుస్తాం నాకు. డిఫెన్స్ అంటే అదే మిలిటరీ.
పొయ్యి పోతుంది చేయొచ్చు చేసేదే ఉంది మామూలుగా చేతి ఈడెందుకంటే మొన్న ఎగిచ్చాడు లంజ వరకు వచ్చాడు నా కొడుకులు ఎందుకు అవుతారు వాడు వెనక కొంచెం కూర్చోవాడిని అన్నాకండి బండి వాళ్ళు లేట్ అయితే తెలియాలి 2 మార్కాపురం పోవాలా కనగిరి పోవాలా ఏం పాయింట్ లేదు మార్కాపురం ఎక్కడి నుంచి పోయేది అవి ఉండొచ్చు కొద్దిగా మా లైన్లోకి పోతున్నా మంచి పని పెడతాను జాగ్రత్త పోతావు మొత్తం అర్థం పడినట్టు ఇది బ్లాక్ అయితే అటు వదులుతాడు కదా ఆ రోడ్డు వదులుతాడు బ్లాక్ అయితే లేదు బండ్లో ఇట్టే రెగ్యులర్ వచ్చే బండ్లు వస్తాను ఈ సాయం వచ్చి ఎవరో వచ్చింటారు సార్ అడ్డం ఏదో బండి సంథింగ్ తెలియదు వెళ్ళలేని పరిస్థితి అయితే అటు వదులుతాడు అంతే బాగా ట్రాఫిక్ అయితే అటు వదులుతాడు గొడవ అయిందా తెలియదు గొడవ అన్న అయి ఉండాలి లేదంటే ఏదన్నా అటవన్న వచ్చింది ఇంకా పోలీసు అంటున్నాడు స్వామి శరణమయ్యప్ప గబక్కన్నా ఏదన్నా పెద్ద బండి వచ్చింది ఇంకో కారో బోరో అర్థమైంది లేదా ఇంకేదన్నా మీటింగ్ జరిగింది జర్నీ అసలు సాగట్లేదు జర్నీ ఎందుకు సాగట్లేదు పదకొండు అయిందా 11 ఎప్పుడు పోవాలి ఎప్పుడు రావాలి దారిలో ఏమైనా గుడి చూసుకొని అక్కడ స్నానం చేయి అంతే రిటర్న్లో చూస్తా రిటర్న్లో నా దగ్గరలో ఉంటే ఏ గుండె ఆ గుడి స్నానం చేసేది అంతే స్నానం చేసి ఆర్డర్ తీసుకుంటే చాలు స్వామి ఆర్డర్ తీసుకొని పుళ్ళు పెట్టుకొని ఫ్రెష్ అయితే చాలు ఏడ ఇది అని దేవుడు లేక అట్లే అదే లేదు మనకి దారిలో మర్చిపోయా ఇక్కడ మన శివాలయం ఉంది మరి రాగా వచ్చేటప్పుడు ఇట్లా నడిపోతా స్వామి వినుకోండి కదా దోరణాలు ఎంత పెట్టానా దోరణాలు ఒకటే కదా స్వామి వినకుండా ఎప్పుడు ఉంది వినుకోవట్లేదు ఇటే ఇటే దారి అదే కదా స్వామి నేను అడగకుండా వచ్చేది ఇటే కదా పెద్ద కూడా ఉందిగా అదే అంటుంది సాయంత్రం నైట్ గుళ్ళో పోయాం అనుకో పని చేయి ప్రశాంతంగా స్వామి అన్నం అది నేను అదే అనుకున్నా లేట్ అయితే ప్రతి ఊర్లో శివాలయం ఉంటుంది ఏ సినిమా డబ్బింగ్ సినిమా ఇదే ఏదో స్టోరీ ఓల్డ్ స్టోరీ అన్నమాట మన స్టైల్ చూసి
పొదిల్లో కూడా ట్రాఫిక్ పెరిగింది. పొదిల్లో కూడా కాళ్ళు మటుకు పచ్చి పువ్వులు అవుతున్నాయి చెప్పులు లేక. ఇంటికా మంచిసేపు బాగుంది కానీ బండ్లకు వచ్చి క్లచ్ తొక్కి యాక్సిలేటర్ తొక్కి మామూలు లేవు కాళ్ళు. రోజు తీస్తాం. స్నాములు వస్తున్నారంట. ఎప్పుడు స్నానం టిఫిన్ చేయాలి, టిఫిన్ చూడాలి. ఈ దళపాటి షాపు తీయట్లేదంట, చాలా రోజులు తీయట్లేదంట. అడిగాను సార్, ఖాళీ చేయలేదంట. అడిగాను షాపు ఖాళీ చేయలేదంట. షాపు చాలా నుంచి తీయట్లేదు అని చెప్పారు. ఖాళీ చేశారని అడిగితే ఖాళీ చేయలేదన్నారు. నెంబర్ లేవు సార్, బోర్డు లేదు. అవకాశం చూడతాం తర్వాత మనం పోతుంది బాగీలు ఆయన ఏదో చదువుతారు సరిపోతుంది. ఇంకా వెళ్ళిపోవడం ఇంకేం లేదు. ఏమైనా ఉంటే కిరీ వెళ్ళిపోవడం, లేకపోతే ముందు వాడికి వేస్తే కనుక అడిగి. అదే రోడ్డు ఎట్టుందో ఒకసారి కనుక్కుందాం. బాగుందంటేనేమో అటు వెళ్దాం. వాడు చదువుతాడు. ఓకే, ఆయన పోతుంటాడు అటు అన్న. బాగుందంటే అటు వెళ్దాం స్వామి. లేకపోతే తిరిగి పొదిలి 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 రండి 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 పండి 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 ఆన్ ద డ్యూటీ గవర్నమెంట్ బండ్లా ఉంది. అడిగి గొడ్లు కట్టబోదు. గొడ్లు కట్టండి ఇక జదులు టైట్. గొడ్లు కట్టండి. పండుగ కడదా తీయాలి, రాదాం. లాభం లేదు. ఎట్లా బండి ఏందో మూవ్ అవ్వట్లేదు ఇవాళ. ఏం లేదు అసలు, కింద వాదాం వద్దన్నట్టున్నా బండి పరిస్థితి. నిజంగా ఎప్పుడు మనం దూసుకెళ్ళేవాళ్ళం. ఏంది సార్ ఎప్పుడు టైం పెట్టుకొని పోయేవాళ్ళం, కరెక్ట్ టైంకి వెళ్ళిపోయేవాళ్ళం. ట్రాఫిక్ వల్ల అలా ఉందా, రోడ్డు వల్ల అలా ఉందా? అంతే పట్టింది. 10ంటికి బయలుదేరాము. టైం ఎంత అయింది అంతేనా? 10ంటికి మళ్ళీ మనం 9ంటికి కదా. మనం 9ంటికి బయలుదేరాము. టిఫిన్ చేసాలి 10 అవ్వాలా? ఏం గుర్తు 10 11:20. అమ్మా ఏం కూర్చుంది ఎంత టైం పట్టింది? ఓ తాగట్లా బండి. అదే అర్థం లేదు. నేను ట్రాఫిక్ లేదు స్వామి. మనకు ఒంగోలు నుంచి పొయ్యిలాగా ట్రాఫిక్ ఉన్నది. రోడ్లు బాగోవు, ప్లస్ ట్రాఫిక్. ఒక్కడైనా వాటర్ పడికి పడుతుంది దీనికి. ఒంగోలు నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతాం.
అంటే అటు రావాలి రూట్, ఇంక ఇటు రాకూడదు, ఊళ్ళో రాకుండా. ఊళ్ళో రాకుండా ఇప్పుడు ఈ రోడ్డు ఉంది జంక్షన్, ఆ జంక్షన్ అటు కానీ రోడ్డు ఇస్తే అది ఇంక ఊళ్ళోకే ఇంక మనకి ఇబ్బంది ఉండదు. అంటే బండ్లన్నీ ఇంక ఇటు రా, ఊళ్ళోకి వచ్చే బండ్లు తప్ప. వేస్తారు ఇంకొక 5-6 సంవత్సరాలు ఇటు కూడా పడింది. వేస్తారు 3-4 సంవత్సరం కానీ పడితే ఎవరైనా ప్లాన్ వేస్తే అప్పుడు వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి కరెక్ట్గా అక్కడి నుంచి అక్కడ రావడానికి 15 నిమిషాలు బాగుంది బట్టి ఆడు కదా చివరి కదా ఇదిగా. ఇదేనా? ఇదే 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 బెల్లం టీ కొడతాం. బండి ఇవన్నీ గ్రీన్ బెల్లం టీ 90 KF గ్రాండ్ బెల్లం టీ. బెల్లం పెట్టాడు పక్కన.